నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ లోక్సభ స్థానాలను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తుంది. మరోవైపు అధికార పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న నేతలతో పాటు పార్టీ మారిన వారు కూడా ఎంపీ టికెట్ ఆశిస్తుండటంతో తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ఇప్పటి వరకు కేవలం 4 స్థానాలకి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక మిగిలిన స్థానాల్లో ఎవరిని ఎంపిక చేయాలన్నది కాంగ్రెస్ కు సమస్యగా మారింది. తెలంగాణలోని లోక్సభ స్థానాల్లో కీలకమైన మల్కజ్గిరి, సికింద్రాబాద్, ఖమ్మం, చేవెళ్ల స్థానాలకు బలమైన అభ్యర్థుల దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అయితే ఖమ్మం టికెట్ కోసం తీవ్ర లాబింగ్ జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఇప్పటికే ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నందిని, ప్రసాద్లకు అధిష్టానం ఆమోదం పొందేందుకు విక్రమార్క, శ్రీనివాస్ రెడ్డిలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు తుమ్మల కుటుంబం నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఖమ్మం టికెట్ ఎవరికి కేటాయించాలన్న డైలమా నెలకొంది. అటు చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం కూడా పోటీ నెలకొంది. ఇప్పటికే పార్టీలో చేరిన పట్నం దంపతులు చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో చేవెళ్ల స్థానం హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చేవెళ్ల స్థానంలో అటు సొంత నేతలు కూడా టికెట్ కోరడంతో ఇంకా పెండింగ్ లోనే ఉంది. మరి సొంత పార్టీ నేతలకే టికెట్ కేటాయిస్తారా, లేక బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కజ్గిరిలో కూడా కాంగ్రెస్ లో త్రిముఖ పోరు నెలకొంది. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే మల్కజ్గిరి టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. అటు సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచెల్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా మల్కజ్గిరి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈ స్థానంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని నిలబెడుతుందన్నది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కోసం కాంగ్రెస్ లో టఫ్ ఫైట్ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో పార్టీలో చేరిన వారికి టికెట్ దక్కుతుందా, లేక పార్టీలో పనిచేస్తున్న వారికి టికెట్ కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రైట్, ఇక వీటన్నిటికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక రానున్న ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక టఫ్ ఫైట్ నెలకొందని చెప్పాలి. అయితే ప్రెసెంట్ ఇప్పుడు కాంగ్రెస్ లో పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయిస్తారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి టికెట్ కేటాయిస్తారా అనేది ఒక సందిగ్ధత నెలకొంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే విడుదల చేసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించిన విషయంలో తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటికే మొదటి జాబితాలో 4 అభ్యర్థుల్ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఒకటి నల్గొండ పార్లమెంట్కి సంబంధించి కుందూరు రఘువీర్ రెడ్డితో పాటు మహబూబాబాద్ ఏదైతే బలరాం నాయక్, అదేవిధంగా మహబూబ్నగర్ చల్లా వంశీచంద్రెడ్డితో పాటు ఏదైతే జహీరాబాద్ సురేష్ షెట్కర్ల పేర్లు ఇప్పటికే అధిష్టానం మొదటి దఫ లిస్టులో ప్రకటించిన పరిస్థితి. మిగతా 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే అధిష్టానం మాత్రం తీవ్రంగా కసరత్తు ప్రారంభించిందని చెప్పొచ్చు.
అది ఇప్పటికే పలుసార్లు కూడా అధిష్టానం సమావేశం నిర్వహించింది. అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీలో కూడా చర్చించారు. మరొక వైపు కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సమావేశం కావడం, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీలో చర్చించిన అంశాలకు సంబంధించి నివేదిక కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకోవడం, అదేవిధంగా అంటే సీరియస్గా కసరత్తు ప్రారంభించడం జరుగుతుంది. అంటే మొత్తంగా ఏదైతే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణలో అధికారంలోకి రావడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అభ్యర్థుల విషయంలో ఆచితూచిగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. మెజార్టీ ఇప్పటికీ అంటే సర్వేల ప్రకారం అదే ఇప్పటికే 14 సీట్లు గెలుస్తాయని కూడా కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ 14 సీట్లు ఖచ్చితంగా నిలబెట్టుకోవడం విషయంలో అంటే ఇప్పటికే 2019 ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యం ఏదైతే భువనగిరి కావచ్చు, అదేవిధంగా నల్గొండ కావచ్చు, అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలు గెలిచిన పరిస్థితి. 3 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఎగరేవేగా అదేవిధంగా బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అంటే బీఆర్ఎస్ పార్టీ 9 పార్లమెంట్ స్థానాలు గెలిచిన పరిస్థితి. మొత్తంగా ఈసారి గెలిచిన 3 పార్లమెంట్ స్థానాలతో పాటుగా మొత్తం 14 పార్లమెంట్లు స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని కూడా ధీమాగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాల వైపు సీరియస్గా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. అభ్యర్థుల విషయంలో కసరత్తు అయితే సీరియస్గా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీలో కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధిష్టానంతో సమావేశం జరగడం, మరొక వైపు ఏదైతే కసరత్తు ప్రారంభించడం, ఈ నేపథ్యంలో కూడా సీరియస్గా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడం జరిగింది. మొత్తంగా ఏదైతే అభ్యర్థుల విషయంలో కూడా ఇప్పటికే ప్రధానంగా 4 పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి, ఒకటి ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి ఏదైతే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ కోసం అధిష్టానం దగ్గర ఆమోదం పొందించేందుకు కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరొక వైపు డిప్యూటీ సీఎం ఏదైతే బట్టి విక్రమార్క సతీమణి నందినిని అక్కడ పార్లమెంట్ బరిలో నింపడం కోసం కూడా అధిష్టానం ఆమోదం కోసం కూడా అంటే ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే మరొక వైపు ఏదైతే ఇంకో వ్యాపారవేత్త కూడా సీరియస్గా అధిష్టానం సంబంధాలతో కూడా చూస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏదైతే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఖచ్చితంగా తనకు టికెట్ హామీతోటే పార్లమెంట్లో టికెట్ హామీతోటే పార్టీలో చేరానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి. దానం నాగేందర్ కూడా ఏదైతే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించాలని కూడా అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి. అది మరి ఈ సికింద్రాబాద్ పార్లమెంటు టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ఇటువైపు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం 2019లో రేవంత్ రెడ్డి గెలిచిన మల్కాజ్గిరి దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పచ్చు. ఈ పార్లమెంటు అంటే అధికారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ముఖ్యమంత్రి అయినప్పటికీ పార్లమెంటుకు రాజీనామా చేయడంతో అది పార్లమెంటు ఖచ్చితంగా మళ్ళీ గెలవాలని కూడా భావిస్తున్న నేపథ్యం. అదేవిధంగా రేవంత్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జి కూడా ఉన్నారు. మొత్తంగా ఈ పార్లమెంటు ఖచ్చితంగా మళ్ళీ గెలిచి తీరాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే సినీ నిర్మాత అల్లు అర్జున్కి సంబంధించిన మామని కంచెల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు తనకు టికెట్ కావాలని కూడా పెద్దల ఆశీర్వాదం కోరినట్టు తెలుస్తుంది. మరొక వైపు బండ్ల గణేష్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే టికెట్ కోసం ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఖచ్చితంగా తనకు అవకాశం కల్పించాలంటూ కూడా పలుమార్లు గాంధీ భవన్లో పెద్దలు కలవడం, మరొక వైపు రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు మరి మల్కాజ్గిరి దేశంలో అతిపెద్ద పార్లమెంటు మల్కాజ్గిరి, అదేవిధంగా 2019లో ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎవరికి టికెట్ కేటాయిస్తారని కూడా ఉత్కంఠ నెలకొంది పరిస్థితి. మరొక వైపు చేవెళ్ల పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ చేవెళ్ల పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా బలహీనంగా ఉన్న పరిస్థితి పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ బలం పెంచుకోవడం కోసం కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతల్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా సతీమణి పట్నం ఏదైతే జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే చేవెళ్ల నుండి దాదాపుగా మొదటిది అంటే పార్లమెంట్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డిని ఖచ్చితంగా నిలబెడతారని కూడా తెలిసింది. అదే ఫస్ట్ ఏదైతే లిస్టులో దాదాపుగా ఇటు ప్రకటించినప్పటికీ తర్వాత మళ్ళీ అఫీషియల్గా ఏదైతే కేసీ వేణుగోపాల్ దాదాపుగా అంటే ఫస్ట్ ఆ లిస్టుని ఆమోదం కోసం అధిష్టాన ఆమోదం కోసం పంపించిన ఎన్నికల కమిటీ ఏదైతే కేసీ వేణుగోపాల్ ప్రకటించిన లిస్టులో ఆమె పేరు లేదు. అంటే ఈ నేపథ్యంలోనే కూడా దాదాపుగా ఆమె అలకబూన్నట్టు తెలుస్తుంది. మరొక వైపు ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ గతంలో 2019లో బీఆర్ఎస్ నుండి ఎంపీగా గెలిచిన డాక్టర్ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ చేవెళ్ల నుండి తనకే వస్తుందని
ఉంటుందని కూడా భావిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మరి చేవెళ్ళ పార్లమెంటు స్థానం ఎవరికి, ఇటు రంజిత్ రెడ్డికి వస్తుందా, ఇటు పట్నం సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ వస్తుందా? ఈ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉత్కంఠగా నెలకొందని చెప్పొచ్చు. ఇటు ఏదైతే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మరి ఈ విధంగా 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఎవరికి కేటాయిస్తారు అనేది కూడా ఉత్కంఠగా నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మరి ఎవరి పేరు ఫైనల్ చేస్తారు, అదేవిధంగా మరొక వైపు ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి తలనొప్పిగా మారిన అంశాన్ని సీరియస్గా ఇటు వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ఏదైతే సోనియా గాంధీ కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీళ్ళు సీరియస్గా దీన్ని చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరికి 4 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ అవుతారని కూడా చూడాల్సిన పరిస్థితి. మొత్తంగా 13 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా కసరత్తు చేసిందని చెప్పొచ్చు. మరొక వైపు ఏదైతే రెండో దఫాలో తెలంగాణకు సంబంధించి ఖచ్చితంగా 9 మంది అభ్యర్థులను అయితే ప్రకటిస్తారని కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.